మాట బాగా నేను ఏం చెప్పుద్దు కుక్కరా మళ్ళీ కుడకాలి ఈ వీడియో వచ్చేసరికి పెళ్లి కొడుకుని చేసిన రోజు ఆ రోజు ఈ తంతు అనేది జరుగుతుంది. ఇది 5గురికి తాంబూలం అయితే ఇస్తారు. అట్టిపండు, బూరె, అలానే పెసరపప్పు, బియ్యంతో చేసిన అన్నం. నాగు ఇప్పుడు ఇంకొక తంతు అన్నమాట. ఇదేంటి అని అంటే రాగి పిండితో కుడుములు చేస్తారంట, అలానే గుగ్గిళ్ళు, వీటి రెండింటిని కూడా ఉడకపెడతారు. సో ఇది కూడా ఎవరైతే తాంబూలం తీసుకుంటారో వాళ్ళే చెయ్యాలంట. ఆ తర్వాత ఏం చేస్తారండి? పెళ్ళికొడుకుని మళ్ళీ పెళ్ళికొడుకు బట్టలు వేసుకొని బాగా చేసి పెట్టి ఇలాంటి ఆచారాలన్నీ కూడా ఇదివరకటి పెళ్లిలో కనిపించేవట. ఇప్పుడైతే ఎక్కడ ఫాలో అవ్వట్లేదు, కానీ పల్లెటూరులో ఏంటంటే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఉడకపెట్టినవన్నింటినీ కూడా ఒక క్లాత్ లో కట్టేసి పక్కన పెట్టేశారు. అదేంటో చెప్తాను. ఇందాక మూట కట్టింది ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి పెళ్లి కొడుక్కి 3 సార్లు దిష్టి తీసి, ఆ దిష్టి తీసిన దాన్ని తీసుకెళ్లి పెళ్లికి పందిరి వేస్తారు కదా, సో దానికి కట్టేయాలనంట. ఇలా కట్టేయడం వల్ల పెళ్లికి దిష్టి లాంటిది ఏది తగలదంట, అంత మంచిగా జరుగుద్దంట. ఇది అవ్వగానే ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ ఉంది, అది కూడా చూసేయండి. రండి రండి. ఏమి చెప్పు. మేమంతా రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి పెళ్లి కొడుక్కి ఫోటోషూట్ అనేది జరుగుతుంది. ఈ హల్దీ ఫంక్షన్ అనేది మన పెళ్లిలోది కాదు, కానీ అది కూడా ఫాలో అయిపోతున్నాం. మీరు చేతులు రాసుకున్నాను నేను చెప్తాను. అది పసుపులాగా కనబడకూడదు, మొత్తం అంతా ఉండాలి. అది మొదల కింద పెట్టుకున్నారు మధ్యలో పసుపు. మామూలుగా చేతులు రాసుకొని మీ చేతులు పసుపు ఆడాలి అంతే. లేకపోతే ఆడికే ఉరిసేయండి అందరు కలిసి. రౌండ్ రావాలి, ఇలా సర్కిల్ రావాలి. మీరు కూడా వచ్చింది ఒకసారి. హల్దీ ఫంక్షన్ అనేది బాగా జరిగింది. లాస్ట్ లో మా క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం